వై యువర్ వెయింగ్ స్కేల్ లై. సో మన బాడీ వెయిట్ వచ్చేసి 2 బాడీ వెయిట్స్ తోటి మేడపై ఉంటుంది అనమాట. అందులో వచ్చేసి లీన్ బాడీ వెయిట్ అండ్ సెకండ్ వచ్చేసి ఫ్యాట్ బాడీ వెయిట్ అనమాట. లీన్ బాడీ వెయిట్ లో మన బోన్ వెయిట్ అండ్ మజిల్ వెయిట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యాట్ బాడీ వెయిట్ లో వచ్చేసి ఫ్యాట్ యొక్క వెయిట్ ఉంటుంది అనమాట. వెయింగ్ స్కేల్ పైన మనము వెయిట్ చూసుకున్నప్పుడు ఈ రెండు కనపడవు, జస్ట్ వెయిట్ మాత్రమే కనిపిస్తుంది. అందుకని ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది ముఖ్యం అనమాట. మజిల్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్. సో హెల్దీగా ఉన్నామా అన్హెల్దీగా ఉన్నామా తెలిసేది వచ్చేసి ఈ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి అనమాట. ఐడియల్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ వచ్చేసి మెన్ కి వచ్చేసి 20% కన్నా తక్కువ ఉండాలి, ఉమెన్ కి వచ్చేసి 25% కన్నా తక్కువ ఉండాలన్నమాట. మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే స్ట్రెంగ్త్ గెయిన్ అవుతూ మజిల్ కాంపోజిషన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గాలన్నమాట. అప్పుడే మీరు థిన్ గా కనిపిస్తారు, బాడీ టోన్ గా స్ట్రెంగ్త్ అని ఉంటుంది. చాలా మంది వెయిట్ ఎక్కువ కనిపించి స్ట్రెంగ్త్ అని ఉన్నట్టు అనిపిస్తారు, కానీ వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వీక్ గా ఉంటారు అనమాట, స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళకి. సో మీరు ఈ బాడీని స్ట్రెంగ్తీగా చేసుకుంటూ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ హెల్దీగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి, డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.